హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజైతే ఈ వీడియోలో శ్రీరాంపురంలో గతంలో వజ్రాలు దొరుకుతున్నాయి అనే ప్రదేశం ఏదైతే ఉందో ఇప్పుడు మనం ఆ ప్రదేశంలో హంటింగ్ చేస్తున్నాం అనమాట. గతంలో చాలామందికి ఇదే ప్లేస్లో డైమండ్స్ దొరికినాయి చాలామందికి అని చెప్పేసి ఒక ప్రచారం అయితే ఉంది. ఈరోజు అదే ప్లేస్లో మనం హంటింగ్ చేయడానికి కొంచెం అనుకూలంగా ఉంది కాబట్టి ఈరోజు అయితే ఆ ప్లేస్లో వీడియో తీయడం జరుగుతుందన్నమాట. కానీ ఇక్కడ చూస్తే ఈ ప్రదేశంలో డైమండ్స్ దొరికిన ఆనవాళ్ళు అయితే కనిపించట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే కనీసం క్రిస్టల్స్ కూడా కనిపించట్లేదు ఈ ప్రదేశంలో. గతంలో ఇక్కడ పైపైందో దొరికితే కనీసం క్రిస్టల్ అని కనపడ్డాయి అని చెప్పేసి అంటున్నారు. కానీ ఈరోజు ఈ ప్రదేశంలో అయితే ఎటువంటి స్టోన్స్ అయితే దొరుకుతున్నాయి, కనీసం క్రిస్టల్స్ కూడా ఇదిగా లేవన్నమాట. సూది ముక్కురాలు కూడా దొరకటం లేదు, ఇట్లాంటి స్టోన్స్ అయితే కనపడుతున్నాయి. ఈ ప్రదేశంలో డైమండ్స్ దొరికినంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. అది నిజమో కాదో మనకైతే తెలియదు. కానీ ఇంత ఓపెన్ ప్లేస్లో ఉన్నాయి, ఈ ఓపెన్ ప్లేస్లోనే డైమండ్స్ దొరికినాయి అంటే నమ్మశక్యంగా లేదు. సో ఇక్కడ డైమండ్స్ అయితే దొరకటం లేదు ఫ్రెండ్స్. గతంలో వాళ్ళకి ఎలా దొరికాయో నాకైతే అర్థం కావడం లేదు. అందుకని చెప్పేసి మనమైతే ఇక్కడ టైం వేస్ట్ చేసుకోవడం కంటే కూడా వేరే చోటుకొచ్చి చూడడం స్టార్ట్ చేసామన్నమాట. ఇది వేరే ప్లేస్, కొంచెం పక్కకు వచ్చామన్నమాట. ఆ ప్లేస్లో కొంచెం పర్వాలే, ఇక్కడ కొంచెం లావా స్టోన్స్ లాగా కనబడుతున్నాయి. చూడండి కొంచెం ఎటువంటి స్టోన్స్ ఉన్నాయో. చూడ్డానికి అయితే స్టోన్లు బాగానే ఉన్నాయి, పర్వాలేదు. కానీ ఈ వీడియో ద్వారాగా నేనైతే కొంతమందికి ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్. ఇదే శ్రీరాంపురం కొండ మీద చాలామంది చిన్నపిల్లల్ని తీసుకొని పొద్దున్నే చలిలో కూడా వజ్రాల వేటకు వస్తున్నారు. కొంతమంది ఫ్యామిలీలతో సహా ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది వస్తున్నారు. కొంతమంది అయితే రోజుల తరబడి ఇక్కడే ఉండి హంటింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది దూరాభారం నుండి వచ్చేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ నేను ఒక చెప్పగలుగుతున్నాను ఈ వీడియో ద్వారాగా. ఏంటంటే వజ్రాల వేట అందరికీ ఆశ ఉంటుంది, అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వజ్రాల వేట చేసేవాళ్ళు ఎవరు ఉన్నోళ్ళు అయితే కాదు. ఏదో వస్తే మా కుటుంబ ఆర్థిక పరిస్థితులు కొంచెం మెరుగుపడతాయి, 1,00,000 రూపాయలతో దొరికినా మా కుటుంబంలో కొంచెం అప్పులు పోతాయి, మాకు కొంచెం బాధలు ఉన్నాయి, అవి కూడా తీరుతాయని ఒక ఆశతో వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. 100కి 99% వాళ్ళే వస్తారు. నేను దానికి కాదంటం లేదు. కానీ వజ్రాల వేట ఎవరికో ఒకటి దొరికిందని చెప్పేసి చాలామంది గుంపులుగా అన్ని పనులు మానేసుకొని రోజుల తరబడి ఇక్కడ హంటింగ్ చేస్తే ఖచ్చితంగా అయితే అలాంటి వాళ్ళకి డైమండ్స్ దొరకవు. ఎందుకంటే వజ్రం అనేది అదృష్టంతో ఏర్పడింది అన్నమాట. నీకు గనక అదృష్టం కొద్దీ రాసిపెట్టి ఉంటే నువ్వు ఎప్పుడొచ్చినా నీకోసం వజ్రం రెడీగా ఉంటుంది. ఎవరో 100 మంది ఎగబడుతున్నారు, వాళ్ళకే దొరికిపోద్దామని ఆశ అయితే పెట్టుకోమాకండి. ఎందుకంటే ఎంతమంది ఎతికినా నీది అని రాసి పెట్టుంటే నువ్వు ఎప్పుడొచ్చినా వజ్రం నీకోసం ఉంటుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఎప్పుడొచ్చినా సరే నీకోసం ఆ వజ్రం రెడీగా ఉంటుంది. ఎంతమంది ఎతికినా కానీ అది వాళ్ళకి కనపడదు, నువ్వు వచ్చిన టయానికి అది కనపడుతుంది అనమాట. సో అది నీ అదృష్టం మీద బేస్ అయి ఉంటుంది. అంతేగాని ఎవరో 100 మంది పడుతున్నారు, వాళ్ళకి దొరుకుతున్నాయి నాకు దొరకట్లేదని చెప్పేసి నువ్వు వచ్చి నెలల తరబడి సంవత్సరాల తరబడి ఎతికినా నీకు రాసి పెట్టలేనప్పుడు ఎంత ట్రై చేసినా దొరకదనమాట. అర్థం చేసుకోండి. సో చాలామంది నేను ఒకటే, వీక్లీ ఒకరోజు పెట్టుకోండి. వారానికి ఇంట్రెస్ట్ అన్న ఉంటుంది, రోజుల తరబడి చేసే వాళ్ళకైనా ఇంట్రెస్ట్, చూసే వాళ్ళకైనా ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ వారానికి ఒకరోజు పెట్టుకోండి వెతకడానికి. సో నువ్వు ఎప్పుడొచ్చినా నీకోసం అయితే నీదే అన్నబెట్టున్న రాసి ఉన్నదైతే ఖచ్చితంగా నీ కాడికి వస్తుంది. నీది కానప్పుడు నువ్వు సంవత్సరాల తరబడి తిరిగినా కానీ నీకైతే దొరకదు. సో అట్లాంటి సిచ్యువేషన్ నాది కూడా. నేను రోజుల తరబడి ఈ వీడియోలు చూస్తూ హంటింగ్ చేస్తున్నా, మరి నాకే దొరకలేదు ఫ్రెండ్స్. ఇక దగ్గర 6 months అవుతుంది. ఈ 6 monthsలో నాకు సరైన డైమండ్ ఒక్కటి కూడా దొరకలేదు. సో అట్లా అనమాట. రాసి పెట్టున్నప్పుడు నాకు దొరుకుతుంది ఖచ్చితంగా. అట్లా అని చెప్పేసి నేను ఇదే పనిగాను చేయట్లేదన్నమాట. ఎప్పుడు నాకున్న సమయంలో కొంచెం సమయం, ఒక అరగంట ఉంటుంది, ఆ అరగంటలోనే నేను వీడియోలు చేసుకుంటూ హంటింగ్ చేసుకుంటున్నాను అనమాట. నాకు అనుకూలంగా ఉంది కాబట్టి ఈ ప్రదేశం నేను హంటింగ్ చేసుకుంటున్నాను. సో దూరాభారం నుంచి వచ్చేవాళ్ళైనా కానీ ఎవరికైనా కానీ కొంచెం 1-2 సార్లు ఆలోచించుకోండి. ఒకరోజు పెట్టుకోండి. మీరు ఫ్యామిలీతో వస్తారు, ఫ్రెండ్స్తో వస్తారు, లేదా మీ సింగర్గా వస్తారు, మీ ఇష్టం అది. కానీ రోజుల తరబడి వచ్చి ఇక్కడ హంటింగ్ చేయడం వల్ల టైం వేస్ట్, మనీ వేస్ట్ అవుతుంది తప్ప మీకైతే సానుకూలమైన పరిస్థితులు అయితే ఇక్కడ అయితే ఉండవు. అది కూడా చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? హంటింగ్ చేయాలంటే వీక్లీ వన్స్ పెట్టుకొని మిగతా
6 రోజులు కష్టపడండి, మీ పనులు మీరు చేసుకుంటూనే ఉండండి. సో ఇదే పనిగా అయితే పెట్టుకోవద్దని నేనైతే ఈ వీడియో ద్వారా చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. తప్పుగా ఏదన్నా ఉంటే క్షమించండి, ఎందుకంటే నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. చూస్తున్నాను కాబట్టి, నా కళ్ళ ముందు ఈ కొండ మీద జరుగుతున్నాయి కాబట్టి, ఇట్లా పిల్లల్ని వేసుకొని వచ్చి ఎక్కడుండో వచ్చేసి ఇక్కడే పడుకొని హంటింగ్ చేస్తూ మాకు దొరకట్లేదని బాధపడడం కంటే కూడా, నీ పని నువ్వు చేసుకుంటూనే ఏదో ఒకరోజు నీ అదృష్టాన్ని పరీక్షించుకో. నీది అని రాసి పెట్టున్నప్పుడైతే ఖచ్చితంగా మీకు దగ్గరకు చేరుతుంది ఫ్రెండ్స్ డైమండ్ అనేది. ఇక్కడ ఉంటే లేదు, ఎక్కడున్నా కానీ నువ్వు వెళ్ళే దారిలో నీదేం రాసి పెట్టినప్పుడు ఎక్కడున్నా కానీ డైమండ్ అనేది నీ కళ్ళలో అయితే పడుతుంది. ఇది మటుకు అర్థం చేసుకోండి. ఇదైతే నాది చిన్న రిక్వెస్ట్ అనమాట, అర్థం చేసుకోండి. నేనైతే తప్పుగా ఏదైనా ఉంటే మాట్లాడుంటే క్షమించండి. ఈ యొక్క వీడియో ద్వారా అయితే నేను ఈ విషయాన్ని అయితే మీ అందరికీ తెలియజేయడం జరుగుతుందన్నమాట. సో వీడియోని అయితే నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారాన్ని తెలియని వాళ్ళకి తెలియజేయండి ఫ్రెండ్స్, వీడియోని షేర్ చేసి. సో వజ్రాల వేట అనేది వ్యసనంగా మటుకు మార్చుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఎట్లాంటి వ్యసనం అంటే, ఒక తాగుబోతు వ్యసనం ఎట్లా ఉంటుందో, పేకాట వ్యసనం ఎట్లా ఉంటుందో, అట్లాంటి వ్యసనమే ఈ వజ్రాల వేట కూడా, అదన్నమాట. సో దీనికైతే ఎడిట్ అవ్వకపోవడమే మంచిది. సో అదృష్టం బాగుంటే ఎక్కడున్నా కానీ నీకు చేరాల్సిన టైంలో డైమండ్ చేరాలని రాసి పెట్టుంటే ఖచ్చితంగా చేరుతుంది. సో థ్యాంక్ యూ ఆల్ మై ఫ్రెండ్స్.